గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీసీ స్టడీ సర్కిల్ కరీంనగర్. ఆర్థమెటిక్ టాపిక్లో ఈరోజు మనము పర్సంటేజ్ అనే టాపిక్ నుంచి ఒక కాన్సెప్ట్ చూద్దాము. ఏ సాలరీ ఈజ్ మోర్ దెన్ బి సాలరీ బై 20%. బై హౌ మచ్ బి సాలరీ ఈజ్ లెస్ దెన్ ఏ సాలరీ. బై హౌ మచ్ బీస్ సాలరీ ఈజ్ లెస్ దెన్ ఏ సాలరీ. సో ఇక్కడ ఫస్ట్ మనకి ఏం చెప్తున్నాడు, ఏ సాలరీ ఈజ్ మోర్ దెన్ బి సాలరీ. ఏ ఈజ్ 20% మోర్ దెన్ బి సాలరీ, దెన్ హౌ మచ్ బి సాలరీ ఈజ్ లెస్ దెన్ ఏ సాలరీ. జనరల్గా దీనికి మనం ఆన్సర్ ఏమనుకుంటామంటే ఏ బి కంటే 20% ఎక్కువ ఉంది. సో క్వశ్చన్లో అడిగింది ఏంటిది, బి ఏ కంటే ఎంత పర్సెంట్ తక్కువ అంటున్నాడు. సో అవిజువల్లీ మనం ఏం చెప్తామంటే 20% తక్కువ అని చెప్తాం, కానీ అలా చెప్పకూడదు. సో ఇక్కడ ఒకసారి దీన్ని మనము 3 మెథడ్స్లో చేయొచ్చు. ప్రొసీజర్ ప్రకారం ఒకసారి చెప్తాను చూడండి. సో ఏ సాలరీ మోర్ దెన్ బి సాలరీ అంటే ఏ బి మీద డిపెండ్ అయిండు కాబట్టి మనము బి సాలరీ 100% అనుకుందాం. సో లెట్ అస్ అజ్యూమ్. సో ఏ సాలరీ 20% మోర్ అన్నాడు కాబట్టి 120% అవుతుంది. సో ఇప్పుడు బి సాలరీ లెస్ దెన్ ఏ సాలరీ, బి ఏ కంటే ఎంత పర్సెంట్ తక్కువ అంటున్నాడు. అంటే మనము లెస్ పర్సెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో లెస్ పర్సెంట్ ఈక్వల్ టు లెస్ వాల్యూ. సో బి ఏ కంటే ఎంత తక్కువ ఉంది అంటే 20 తక్కువ ఉంది. బై దేనితో కంపారిజన్ చేస్తున్నాడు, ఏతో కంపారిజన్ చేస్తున్నాడు కాబట్టి డినామినేటర్లో మనము ఏ రాయవలసి ఉంటుంది. సో లెస్ వాల్యూ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. 20 ones 26 టైమ్స్. సో యు నో వెరీ వెల్ 1/6 ఇంటూ 100 మనం పర్సెంట్లో కన్వర్షన్ చేస్తే 16 2/3% ఏమవుతుంది, ఇక్కడ లెస్ అవుతుంది. సో 20% లెస్ అనకూడదు. ఏ బి ఏ 20% మోర్ దెన్ బి, దెన్ హౌ మచ్ బి సాలరీ ఈజ్ లెస్ దెన్ ఏ. యువర్ ఆన్సర్ ఈజ్ 16 2/3%. ఇవి రెండు సేమ్ ఉండవు. 20% మోర్ అయితే 20% లెస్ అని అనకూడదు. సో ఆప్షన్లో మనకు ఫస్ట్ ఆప్షన్లోనే 20% లెస్ అని ఉంటుంది, మీరు కన్ఫ్యూజ్ అయి పెట్టడానికి లేదు. సో ఇది ఫస్ట్ మెథడ్. ఒకవేళ మనం సెకండ్ మెథడ్ కనుక వెళితే ఫార్ములా మెథడ్లో వెళ్ళొచ్చు. మనం ఫార్ములా కనుక రాస్తే x% బై 100 ప్లస్ ఆర్ మైనస్ x% ఇంటూ 100 ఫార్ములా వాడచ్చు మనం. ఏది, ఈ లెస్ మోరు అనే కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు. సో ఇక్కడ x% ఏమంటున్నాడు, మోర్ అంటున్నాడు కాబట్టి 20% రాయండి. బై మోర్ కాబట్టి ప్లస్ తీసుకోండి, లెస్ అయితే మైనస్ తీసుకోండి. సో 100 ప్లస్ 20 దట్ ఈస్ 120 ఇంటూ 100. సో 20 ones 26 టైమ్స్. అగైన్ 1/6 ఈజ్ ఈక్వల్ టు 16 2/3% ఏమనాలి మనము, లెస్ అనాలి. సో దిస్ ఈజ్ సెకండ్ మెథడ్ ఫార్ములా ప్రకారం. ఇది మనం కాన్సెప్ట్ ప్రకారం చేస్తే. మరి థర్డ్ మెథడ్ కనుక వెళితే డైరెక్ట్ షార్ట్ కట్లో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఎంత పర్సెంట్ అయితే అన్నాడో దాన్ని తీసుకోండి. 20% మోర్ అన్నాడా లెస్ అన్నాడా అనేది మనం చూడాలి. సో 20% మోర్ అన్నాడు కాబట్టి జస్ట్ టేక్ సైన్ లైక్ దిస్. 20% మోర్. ఫస్ట్ దీన్ని మీరు ఫ్రాక్షన్లోకి కన్వర్షన్ చేయండి. సో ఫ్రాక్షన్లోకి కన్వర్షన్ చేస్తే ఏమొస్తుంది, 20% మీన్స్ 1/5. సో మోర్ అన్నాడు కాబట్టి డినామినేటర్ ప్లస్ న్యూమరేటర్ చేయండి. సో వచ్చిన వాల్యూని డినామినేటర్లో రాయండి, దట్ ఈస్ 6. న్యూమరేటర్లో ఏది ఉంటే అది రాయండి, 1/6. సో ఇంటూ 100. సో అగైన్ 1/6 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 16 2/3% ఏమనాలి, లెస్ అనాలి. సో ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 20%